వారి వారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము. 24వ వచనం. పని చేయుటయు మోతలు మోయుటయు గెర్షోనీయుల సేవ. అలానే 29వ వచనం. మెరారీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలను. 32వ వచనం చివరి భాగంలో చదువుతున్నాను. వారు మోసి కాపాడవలసిన బరువులను పేర్లు వరుసన లెక్కింపవలను. ప్రార్థన చేసుకుని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మహోన్నతుడైన యేసయ్య, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఈ రాత్రికాల సమయంలో మేము ప్రభువా మీ సహవాసాన్ని పొందడానికి, మీ సన్నిధిని అనుభవించడానికి, ఈ జూమ్ కార్యక్రమాన్ని మాకు అందించిన దేవా, అనుగ్రహించిన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాలన గారు నిలబెట్టుకుని జరిగిస్తున్న సేవను బట్టి వందనాలు. జూమ్ అనేకులు ప్రియులు చేరి ఉన్నారు, సేవకులు, పెద్దలు, సోదర సోదరులు ఉన్నారు. ప్రభా జ్ఞాపకం చేసుకోనండి, అవసరాలు తీర్చండి, ప్రార్థనాంశాలు ప్రభు అంగీకరించి జవాబులు దయచేయండి, సంఘాలను దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించండి, అక్కర్లన్నీ తీర్చమని ప్రార్థిస్తాం. మేము చదువుకున్న వాక్య భాగంలో సత్యము గ్రహించినట్లుగా మా అందరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడకు నన్ను బోరగా మాత్రమే వాడుకోనండి. మా అందరికీ క్షేమాన్ని దయచేసి మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం ధ్యానం చేస్తూ సంఖ్యాకాండము 4వ అధ్యాయం వరకు వచ్చాం. ప్రజలు యాత్రలో ఉన్నారు. ప్రభువు వారి మధ్యలో ఎలా ఉన్నాడో, ఆయన పాత్ర ఏమిటో, వారిని ఏమని ఆజ్ఞాపిస్తున్నాడో, ఏమని చేయమంటున్నాడో, ఆ యాత్రలో వారితో మాట్లాడుతూ ఆ కార్యాలను జరిగిస్తూ యాత్రను దేవాతి దేవుడు ముందుకు సాగింప చేస్తున్నవాడు ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. సంఖ్యాకాండంలో ప్రారంభంలో నుండి కూడా మనం గమనిస్తే అన్ని సంఖ్యలే కనబడుతున్నాయి. ఏ గోత్రము వారు ఎంతెంత మంది ఉన్నారో లెక్కించమని 1వ అధ్యాయంలో చెప్పాడు. ఆ తరువాత ఆ గోత్రపు వారు ఎక్కడెక్కడ ఆ ప్రత్యక్షపు గుడారము చుట్టూ నివాసాన్ని ఏ దిక్కున ఏర్పాటు చేసుకోవాలో అది కూడా తెలియచేశాడు. ఆ 12 గోత్రాలలో లేవి గోత్రం అక్కడ 2వ అధ్యాయంలో లేదు. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ లేవీయులు ఎక్కడెక్కడ ఉండాలో, వారి స్థలాలు ఏమిటో, వారిని దేవాతి దేవుడు ప్రత్యేకించుకున్న ఉద్దేశం ఏమిటో, ఆ యాజకత్వపు పని వారిని తెలియచేసి మందిరానికి లేక ఆ ప్రత్యక్షపు గుడారానికి దగ్గరగా వారికి అవకాశాన్ని కల్పిస్తూ, వారు ఎలాగో ధ్వజాన్ని పట్టుకొని ఆ టెక్కెముల చేత ప్రభువును స్తుతిస్తూ చుట్టూ చేరరావలను జ్ఞాపకము చేస్తున్నవాడిగా కనబడుతూ ఉన్నాడు. అటువంటి లేవీయులు ఏ యాజకత్వపు సేవ చేయాలి, ఎన్ని రకాల యాజకత్వపు సేవను వారు చేయాలో ఈ 4వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తా ఉన్నాం. వాస్తవంగా యాజకత్వం అనగానే లోపలికి వెళ్లి బలులు అర్పించడం, ప్రజల పక్షంగా దేవాది దేవునికి విన్నపాలు చేయడం, దేవునికి ప్రజల మధ్యలో వారధిగా ఉంటూ సంగతులు జరిగించడం అనేది యాజకత్వముగా మనం భావిస్తూ ఉన్నాం. అది వాస్తవమే. కానీ లేవీయులందరినీ దేవాది దేవుడు ఏర్పరచుకున్నాడు, కానీ వారిని పిలిచాడు, కానీ కొద్ది మందికే పని అప్పగిస్తున్నాడు అనే విషయాన్ని పోయినసారి ధ్యానం చేశాం. ఆ కొద్ది మందిలో కూడా సుమారుగా 22,000 మందిలో 300 మందిలో 8,580 మందికి పని అప్పగిస్తున్నాడని, ఆ పని ఏమిటో మొట్టమొదటిగా ధ్యానం చేశాం. పిలువబడిన వారు అనేక మంది ఉంటుండగా ఏర్పరచబడిన వారు కొద్ది మందిగా ఉండి పనిలో సాగుతున్నారు. సంఘాలలో కూడా అనేక మంది పిలువబడతారు. ప్రభువు నమ్మి బాప్తిస్వం పొంది ఆరాధన చేస్తూ సహవాసం ఉంటున్న వారందరూ ఉంటున్నారు. కానీ ప్రియులారా, ఓ ప్రత్యేకమైన పనికి దేవాతి దేవుడు ఏర్పరచుకునేవాడుగా ఉన్నాడు, ప్రత్యేకించేవాడుగా ఉన్నాడు. పిలిచిన లేవీయులను 3 గుంపులుగా చేస్తున్నాడు. ఆ వారికి బాధ్యతలు అప్పగిస్తున్నాడు. కహతీయులు ఏం పని చేయాలి, గెర్షోనీయులు ఏ పని చెయ్యాలి, మెరారీయులు ఏ పని చెయ్యాలి. 3 కనబడుతున్నారు ప్రియులారా. ఈ 3 యొక్క అంశాలు ధ్యానం చేస్తూ పోయినసారి కహతీయుల గురించి ప్రస్తావించి ధ్యానం చేసుకున్నాం. కహతీయులు ఏం చెయ్యాలి అంటే, వారు అతి పరిశుద్ధమైనటువంటి వాటి విషయంలో సేవ చెయ్యాలి. మనం ఆ మాటను 4వ వచనం 4:4లో చదువుకున్నాం. అతి పరిశుద్ధమైన దాని విషయములో ప్రత్యక్షపు గుడారమునందు కహతీయులు చేయవలసిన సేవ ఏదనగా, ఏమి చేశారు వారి సేవ అతి పరిశుద్ధ స్థలములో కహతీయులు? అసలు కహతీయులకు ఎందుకు ఆ భాగ్యాన్ని దేవాతి దేవుడు అతి పరిశుద్ధ స్థలములోని ఆ గొప్ప పనిని సేవను అప్పగిస్తున్నాడనే మాట గమనిస్తే,
అహరోను లేవీయులు కహతి వంశానికి చెందినవారు. కహతీయులు వారు ప్రధాన యాజక గుంపుకు చెందినవారు. మోషే అహరోనుల గుంపులు. అహరోను సంతానమంతా ప్రధానంగా యాజకత్వాన్ని చేయడానికి నిర్దేశించబడిన వారైతే, అదే గుంపులో ఉన్నవారు, వంశములో ఉన్నవారు, కహతీయులలో ఉన్నవారందరూ ప్రత్యక్షపు గుడారములో సేవ చెయ్యాలి అన్నాడు. అహరోను కుమారుల మాదిరిగా కాదు. ఆ విషయాన్ని మనం ఆలోచన చేశాం. మరి ఏం చెయ్యాలి అంటే, అహరోను కుమారులు ప్రయాణమయ్యేటప్పుడు వాటిని విడదీసి లోపల అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఉపకరణములన్నిటినీ చక్కగా భద్రపరిచి, ఏ రంగు బట్టలతో, ఏ చర్మములతో కప్పాలో కప్పివేసి, 6 రకాలైనటువంటి భారములను వారు కర్రలు దూర్చి మోత కర్రల మీద వాటిని ఉంచవలసిన వారు ఉంటుండగా, అహరోను కుమారులు చేసిన ఆ పనిని, ఆ మోత కర్రలు మాత్రమే పట్టుకొని చేయవలసిన పని కహతీయులది. అవి అతి పరిశుద్ధమైన ఉపకరణముల భారం కహతీయులు మోయవలసిన వారు ఉన్నారు. ఈ మోసే పనిని దేవాతి దేవుడు ఏమంటున్నాడంటే, పరిశుద్ధ స్థలములో పరిశుద్ధ ఉపకరణముల దగ్గర వీరు చేయవలసిన సేవ అన్నాడు. ప్రియులారా, అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఉపకరణములు మోయడమే సేవ కహతీయులది. అంతేకాని వారికి అంతకు మించి దేవాతి దేవుడు ఇంకో పని అప్పగించడం లేదు. చేతితో తాకడానికి లేదు. వాటిని మోతకర్రల మీద ఉంచబడినటువంటి ఆ బరువులను మోయాలి, ఉపకరణములు మోయాలి. ఆ ఉపకరణములు తాకడానికి వీలు లేదు. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నాం, 19వ వచనంలో లోపలికి 20వ వచనంలో, వారు చావక ఉండినట్లు పరిశుద్ధ స్థలమునకు రెప్పపాటు సేపైనా సరే చూడకూడదు. ఒక్కసారి రెప్ప అలా అన్నంత సేపులో కూడా అలా ప్రత్యక్షపు గుడారం అతి పరిశుద్ధ స్థలం చూడడానికి కూడా అవకాశం లేదు. చూడకూడదు అన్నాడు అంతే. దేవుడు చూడకూడదు అన్నాడు, చూడకూడదు. మోయమన్నాడు, మోయాలి. తాకకూడదు అన్నాడు, తాకకూడదు. అతి పరిశుద్ధ స్థలములో వారు చేయవలసిన సేవ ఇది. ప్రియులారా, వాక్యము చెబితేనే సేవ కాదు. వాక్యం చెప్పడము సేవ, ఉపదేశించడము సేవ. మందిరములో కూడికలు జరిగేటప్పుడు కనబడుతున్న సేవ చాలా చక్కగా కనబడుతుంది. అది మాత్రమే సేవ అనుకోవడానికి వీలు లేదు. అతి పరిశుద్ధ స్థలములోని ఉపకరణములను మోయడం కహతీయులు చేసిన పని ద్వారా సేవ అని దేవాది దేవుడు స్థిరపరిచి, సేవలో బాధ్యతలు ఉన్నాయి, భారాలు మోస్తే చాలు. అతి పరిశుద్ధ స్థలములో ఇచ్చిన అవకాశాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవాలి అని మాట మనం జ్ఞాపకం చేసుకొని పోయిన ధ్యానాన్ని మనం ముగించుకున్నాం. ఇప్పుడు ఇద్దరు గురించి మనం ఆలోచన చేద్దాం. గెర్షోనీయులు, మెరారీయులు. గెర్షోనీయులు వాస్తవంగా వీరు ప్రథమ కుమారుడు, మొట్టమొదటి వాడు లేవికి. కానీ కహతీయులకు ఇవ్వబడిన అతి పరిశుద్ధ స్థలములోని భాగం అయిపోయిన తరువాత ముందుగా ఉన్న గెర్షోని, ప్రథమ ఫలమైనటువంటి గెర్షోనికి ఏమి పని అప్పగిస్తున్నాడు అనే మాట గమనిస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దేవాతి దేవుడు ఏమి పని అప్పగిస్తున్నాడు? వారెంతమంది? 40వ వచనంలో 2630 మంది. 2630 మంది వారు చేయవలసిన పని నిర్ధారించబడి పనిలో సాగుతున్నారు. వారు అప్పగించబడిన తర్వాత సాగుతున్నారు. ఏ పని? మనం చదువుకున్నట్టయితే 24వ వచనంలో, పని చేయుటయు మోతలు మోయుటయు గెర్షోనీయుల సేవ. ఆ వివరణ 25వ వచనంలో ఉంది. వారు మందిరం యొక్క తెరలు, ప్రత్యక్షపు గుడారం, దాని కప్పు, దాని పైనున్న సముద్ర వత్సల చర్మమైన పైకప్పు, ప్రత్యక్షపు గుడారము చుట్టూ ఉన్న బలిపీఠము చుట్టూను ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలు, వాటి త్రాళ్లు, వాటి సేవా సంబంధమైన ఉపకరణములను, వాటి కొరకు చేయబడినది యావత్తును మోయుచు పని చేయొచ్చు రావాలి. ప్రియులారా, మనం చదువుకున్న వచన భాగంలో మందిరానికి తెరలున్నాయి. నా కరెంటు పోయింది, దయతో మన్నించాలి. ప్రియులారా,
ప్రత్యక్షపు గుడారములో మందిరం ఉంది. లోపలి భాగం మందిరం మరిద్రము కొలతలు పోయిన తెరలను వేటితో చేశారో మనం చదువుకున్నాం. ఆ తెరలను వీరు మోయాలి. రెండవది, దాని పైన కప్పు ఉంది, సముద్రవత్సల చర్మమైన కప్పు, దానిని మోయాలి. ప్రత్యక్షపు గుడారానికి ద్వారం ఉంది, ద్వారపు తెరను ప్రాకారపు తెరలను మోయాలి. అలానే బలిపీఠము చుట్టూ ప్రాకారపు గవిని ద్వారం దగ్గర తెరలు ఉన్నాయి. తెరలు 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 తెరల చేత తయారు చేయబడిన ప్రత్యక్షపు గుడారము తెరలన్నీ వీరు మోయాలి. ఒక్క మాటలో ఇంకా త్రాళ్ళు ఉన్నాయి, సేవా సంబంధమైనటువంటి ఉపకరణములు కూడా ఉన్నాయి అనే మాట గమనిస్తే ప్రియులారా, లోపల ఉన్న ఆవరణమును కప్పివేసిన తెరలు, అతి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలాన్ని కప్పివేసిన తెరలు, ఈ తెరలన్నిటినీ మోయవలసిన బాధ్యత. పరిశుద్ధ స్థల ప్రాధాన్యతను కాపాడాలి. లోపల ఏమి జరుగుతుందో యాజకుడికి మాత్రమే తెలుసు. యాజకుడు మాత్రమే ఆ స్థలములో తిరుగుతూ దేవుని సేవ చేయాలి. ఆ జరుగుతున్న పనంతటిని బయటి వారికి ఏమీ తెలియలేదు. అది గొప్ప పవిత్రమైన స్థలంలో జరుగుతున్న పవిత్ర కార్యము. ఎంత పవిత్రమైనదో చెప్పడానికి తెరలన్నీ వేయబడ్డాయి. ప్రత్యక్షపు గుడారము లోపల మందిరం ఉంది, మందిరపు తెరలు, ప్రత్యక్షపు గుడారపు తెరలు, ద్వారము దగ్గర ఉన్న తెరలు, బలిపీఠము దగ్గర ఉన్న తెరలు, తెరలన్నిటినీ మోయవలసిన బాధ్యత. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో మనం ఆలోచన చేస్తే తెరలు అనే మాట మనం గమనిస్తున్నప్పుడెల్లా ప్రాకారము అనే మాట మనం గుర్తు చేసుకోవాలి. ప్రాకారము లోపలి భాగమునకు చుట్టూ ఉండేటువంటిదే ప్రాకారం. ప్రాకారాన్ని మోస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలి, అతి పరిశుద్ధ స్థలములోని వాటిని కహతీలు మోస్తే, ఆ పరిశుద్ధ స్థలములో అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఉపకరణముల చుట్టూ వేయబడినటువంటి ప్రాకారపు తెరలు మోస్తున్నారు అనే విషయాన్ని గమనించాలి. ప్రాకారపు బాధ్యత, నలుదిక్కులా కాపాడే బాధ్యత, లోపల పవిత్రమైన స్థలాన్ని నిర్దేశిస్తూ నిర్ణయించబడిన ప్రాంతపు కొలతలు కలిగినటువంటి స్థలంలో ఉన్న తెరలు, సన్నిధానాన్ని ప్రత్యేకిస్తున్న తెరలు, దేవుని ప్రభావ స్థలము ఎంత వరకు ఉందో దాని మొత్తాన్ని తెలియచేస్తున్న తెరలు, వాటిని మోయవలసిన బాధ్యత మనదే, గెర్షోనీయులదే. ఏమిటి ఆ ప్రాకారములు? చాలా రకాలుగా విశ్లేషించుకోవచ్చు. కానీ ప్రియులారా, అపోస్తుల కార్యగ్రంథంలో అందరము ఎరిగినటువంటి వాక్య భాగము చదువుకుందాం, సహాయకరంగా ఉంటుంది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో 42వ వచనాన్ని చదువుతున్నాను. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడ తెగక ఉండిరి. ప్రియులారా, నమ్మి బాప్తిసము పొందిన వారు ఇక్కడ ఓ మంచి అవకాశాన్ని కలిగి ఉన్నారు. ఏమిటి అవకాశం? ఓ ప్రాకారాన్ని నలుదిక్కుల ఏమిటి ప్రియులారా? ఆలోచన చేస్తే, ఒకటి అపోస్తలుల బోధ, ప్రాకారానికి ఒక వైపు. రెండవది సహవాసం, అది మరొక వైపు. రెండవదిగా కనబడుతుంది సహవాసం. మూడవది రొట్టె విరవడం. నాలుగవది ప్రార్థన చేయడం. విశ్వాసులకు ప్రాకారాలు ఇవి. దేవుని బిడ్డలకు ప్రాకారాలు అనే సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్న వారిగా మనం కనబడతా ఉన్నాం. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో మనం ఆలోచన చేస్తే మన ప్రాకారాలు ఏమిటి? మనం మోయవలసినది ఏమిటంటే బోధను మోయాలి, బోధను జరిగించాలి, దేవుని మాటను జరిగించాలి. ఈ మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని
మనం ఆలోచన చేస్తే గెర్షోనీయులు దీనికి కట్టుబడి ఉండాలి. అపోస్తుల బోధ అనే మాట వారి జాబితాలో ఉంది. గమనిద్దాం. మరలా ఇక్కడికి వద్దాం, అపోస్తల కార్యగ్రంథంలోకి. సంఖ్యాకాండంలోకి వస్తే గెర్షోనీయుల పని ఏదో అవునో కాదో అర్థమవుతుంది. 27వ వచనం చదువుకుందాం. గెర్షోనీయుల పని అంతయు అనగా తాము మోయచ్చు వాటన్నిటినీ చేయొచ్చు పని అంతటిని అహరోను యొక్కయు అహరోను కుమారుల యొక్కయు నోటి మాట చొప్పున జరగవలెను. అహరోను కుమారుల నోటి మాట ఏమైతే చెబుతారో ఆ మాట ప్రకారమే మీరు బరువులు ఎత్తుకోవాలి, తెరలు ఎత్తుకోవాలి, మోయాలి, పనంతా చేయుచూ రావాలి. అహరోను కుమారుల మాట, ఏ మాట చెబుతారా మేమేమి వినాలా, ఏ మాట చెబుతారు ఏమి జరిగించాలి, ఏ మాట చెబుతారు మేము లోబడాలి. గెర్షోనీయులు 2630 మంది అహరోను కుమార్ దించి మందిరాన్ని నిర్మాణము మరలా చేయాలి. ప్రియులారా, ఈ పని గెర్షోనీయులు వారి మాట చొప్పున చేయాలి. ఇదిగో ఇక్కడ చూస్తున్నాం, అపోస్తుల బోధ అంటే దేవుని మాట. అహరోను కుమారులు దేవుని మాట ప్రకారమే వారు కూడా మాటలు తెలియచేయాలి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని దేవుడు చెబితే వెంటనే వీరు కూడా గెర్షోనీయులు పిలవాలి, తెరలన్నీ మీరు తీయండి, ఇదిగో మీరు వీటిని మోయండి. 2630 మంది విభాగాలుగా మారి మందిరము ప్రాకారము యొక్క తెరలు ఒకరు మోయండి, పైకప్పు ఒకరు మోయండి, ప్రాకారపు తెరలు ఒకరు మోయండి, బలిపీఠపు తెరలు మరొకరు మోయండి, త్రాళ్ళు ఒకరు మోయండి. ఆ మాట చొప్పున చెయ్యాలి అంటే అది బోధ అని అర్థం, ఆలోచన అని అర్థం, సిద్ధపాటు, మాటను బట్టి దానిని సిద్ధం చేసుకోవడం, పనికి ఉపక్రమించడం, మాట చొప్పున పనిలోనికి వెళ్ళడం. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ సుమారుగా 3000కు పై మందిగా పేతురు మాట విని హృదయంలో పొడవబడిన వారే వారు విశ్వసించి పాప క్షమాపణ పొంది బాప్తిసం పొందగా వారిని నడిపించిన రీతి అపోస్తుల బోధ మొదటిది. అపోస్తులు ఏం చెబుతారా, ఈ బోధ మేము వినాలి, ఆ మాట దేవునిది, ఆ మాట దేవుని స్వరం, దేవుని ఉద్దేశం. ఈ 3000 మంది మేము వినాలి. ఒక ప్రాకారాన్ని దాటకూడదు ప్రియులారా, ఒక వైపు. రెండవది మనం గమనించే సహవాసం, ప్రతినిత్యము చేరడం, కలిసి పని చేయడం, కలిసి మాట్లాడుకోవడం, కలిసి పాటలు పాడుకోవడం, కలిసి కూడికల్లో ఉండడం, కలిసి పనిని పంచుకోవడం. మూడవది రొట్టె విరవడం, ఆరాధన కూడా మరచిపోకూడని 3వ విభాగం ప్రకారం ప్రార్థన చేయడం. ఎడా తెగక ఉండాలి అంటే ఎక్కడ గ్యాప్ లేనే లేదు. ఈ ప్రాకారం ఎక్కడ కూడా వారికి సందునివ్వడం లేదు. లోపల ఉన్న అతి పరిశుద్ధమైన స్థలం, దేవుడు ఏర్పాటు చేసుకున్న నివాస స్థలం, తెరలన్నీ కప్పి పరిశుద్ధతను గొప్ప చేస్తున్నాయి. దేవుని మాట చొప్పున వాటిని తెరలను దించడం, తెరలు తీసుకుని మోసుకొని వెళ్ళడం గెర్షోనీయుల పనిగా మనకు కనబడుతుంది. ఈ గెర్షోనీయులు ఎంత జరిగించడానికి పూనుకుంటున్నారో మనం జ్ఞాపకము చేసుకోవలసిన వారంగా కనబడుతున్నాం. మన మాట ఆ మాటను అనుసరించి ఉండాలి, మన పని ఆ పనిని అనుసరించి ఉండాలి, మన చర్య ఆ మాటను అనుసరించి ఉండాలి, మన నడక ఆ మాటను అనుసరించి ఉండాలి, మన వెళ్ళవలసిన త్రోవ ఆ మాటను అనుసరించే ఉండాలి. మాట నిర్దేశిస్తుంది ప్రయాణాన్ని, మాట తెలియజేస్తుంది దేవుని ఉద్దేశాన్ని. మాట అనగానే అందులో ఏమి లేదు అనుకోవడానికి వీలు లేదు పిల్లలు. దేవుని మాటలో దేవుని ఉద్దేశం ఉంది, దేవుని మాటలో మన యాత్ర సాగడం ఉంది, ఆగడం ఉంది అనే విషయాన్ని గమనించాలి. గెర్షోనీయులు చేసేది అదే.
తెరలు మోస్తున్నారు. కాపాడే విషయాన్ని, ప్రాకారాన్ని మోస్తున్నారు, ప్రాకారాన్ని కాపాడుతున్నారు, ప్రాకారాన్ని నిలబెడుతున్నారు, ప్రాకారాన్ని మోస్తున్నారు. ప్రియులారా, మనం కూడా ప్రాకారాలను మోయాలి. ఆ బరువును మనం తీసుకోవాలి. అపోస్తలుల బోధ ఏమిటో సంఘములో వారందరికీ హద్దును తెలియచేయాలి. ఎంత మేరలో దేవుని వాక్యానికి లోబడాలో ఆ విధానాన్ని నేర్పడం, అనుసరించడం బోధ మాట. రెండవది గమనిస్తే సహవాసం. అందరూ కూడా కూడి రావడం, అందరూ చేరి రావడం, అందరూ ఆ పనికి ఉపక్రమించడం, అందరూ ఆ తెరల వైపే మనసు ఉంచడం, ఎవరికి అప్పగించిన తెరను వారు కాపాడుతూ మోస్తూ ప్రయాణాన్ని సాగించాలి. అదొక సహవాసం. ప్రియులారా, దేవుని సహవాసాన్ని మనం కలిగి ఉన్నామా? మందిరంలో సహోదరుల సహవాసాన్ని కలిగి ఉన్నామా? సంఘ సహవాస కూడికల్లో మనం కూడుకుంటున్నామా? ఆ సహవాసం అవసరం, నిర్దేశితం. అది దేవుని నిర్ణయం. టైం పాస్కో లేకపోతే బైబిల్ ఎవరైనా స్టడీ చేస్తున్నారు విందామనో, ప్రార్థన కూడికడు వరకు చేరి రావాలని మామూలుగా అనుకోవడం కాదు. అది దేవుడు నిర్ణయించిన సహవాస సమయాలవన్నీ పోగొట్టుకోకూడదు. మూడవది చూస్తున్నాం, రొట్టె విరుచుట. ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రభు ఎలాంటి వాడో ఆయనను ఆలోచన చేస్తూ రొట్టెలో చేయి వేయడం, పాత్రలో చేయి వేయడం, ఆ అద్భుతమైనటువంటి దేవుని తలంపుల గుండా ఆ అనుభవాన్ని అనుభవించడం, దేవుని ప్రాణత్యాగాన్ని, ప్రేమను చూపిన కృపను, కనికరపడ్డ విధానాన్ని, శుద్ధులుగా చేసిన విధానాన్ని, పరిశుద్ధులుగా మార్చిన విధానాన్ని. మూడవ ప్రాకారపు భాగాన్ని మనం చూస్తున్నాం. నాలుగవది ప్రార్థన చేయడం. దేవుని అడుగుతూ ఉండాలి, దేవుని అడుగుతూ ఉండాలి, దేవుని మీద ఆధారపడుతుండాలి, దేవునికి భారాన్ని అప్పగిస్తుండాలి, దేవునికి మన విషయాలు తెలియజేస్తుండాలి, దేవునితో తెగక విషయాలు 4గా ఉండాలి అనే విషయాన్ని గమనిస్తే ఆయన మాట చొప్పున ఇదిగో వీరు ప్రాకారాన్ని మోస్తున్న వారుగా కనబడుతున్నారు. రాత్రికాల సమయంలో మనం దేవుని మాట చొప్పున ప్రాకారాన్ని మోద్దామా? నిర్గమాకాండం 17వ అధ్యాయంలో 1వ వచనంలో వారు ప్రతిసారి చేసే పని మనం గమనిస్తాం. 17వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుదాం. మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చి, నువ్వు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలులతోనూ ఇలాగు చెప్పుము, ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. మరేం చేయాలి? ప్రయాణాన్ని మొదలు పెట్టాలా? ఎలా ప్రయాణం మొదలు పెట్టాలి? ఎవరెవరు వెళ్ళాలి, ఎవరెవరు వెళ్ళాలి, ఎవరెవరు వెళ్ళకూడదు, ముందెవరు వెళ్ళాలి, లేకపోతే ఎలా, ఏ దేవుని పనులు ఎలా ఉండాలి, పిలిచిన వారు ఎక్కడ ఉండాలి, ద్వారం దగ్గర ఎలా ఏం చేయాలి? పిల్లలు చాలా విషయాలు ఉన్నాయి. అవి కొద్దిగా మాత్రమే ఇక్కడ భావాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాయి. నిర్గమాకాండంలో ఆయన పని ప్రారంభాన్ని లేకపోతే ఆ ప్రయాణ ప్రారంభాన్ని నిర్దేశిస్తున్నటువంటి మాట అనే సంగతిని మనము జ్ఞాపకము చేసుకోవలసిన వారంగా ఉన్నాం. ప్రయాణము మాట చొప్పున సాగాలి. తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి, ప్రయాణం యెహోవా మాట చొప్పున ప్రయాణం. వెళ్ళండి అంటే వెళ్ళాలి, ఆగండి అంటే ఆగాలి. ఎన్ని రోజులు ఆగాలి? ఇదిగో సీనాయి దగ్గర ఆగమన్నాడు ప్రియులారా. అప్పటికి 2 నెలలు మాత్రమే ప్రయాణము సాగింది. నిర్గమాకాండం 19వ అధ్యాయం ప్రారంభ వచనం. 3వ నెల మొదటి తేదీన వారు అక్కడ దిగారు అంటే 2 నెలలు మాత్రమే ప్రయాణం సాగింది. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న సంఖ్యాకాండం 10వ అధ్యాయం 12వ వచనం వరకు కూడా అక్కడే ఉన్నారు సీనాయి పర్వతం దగ్గర. సుమారుగా వారు 11 నెలలు అక్కడ ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. అన్ని నెలలు ఏం చేయాలి? ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరెవరు ఏం చేయాలి, ఎవరెవరు ప్రయాణంలో ఉండాలి, ఎవరెవరు ప్రయాణంలో ఎలా ఏ మాట చొప్పున వెళ్ళాలి, ఎవరు ఏ స్థానంలో ఉండాలి, ఎవరు ముందు ఉండాలి, ఎవరు వెనక ఉండాలి, మందసాన్ని ఎవరు మోయాలి, అనుసరించాల్సింది ఎవరు. ప్రియులారా, ఈ విషయాలన్నీ చెప్పి వారికి నేర్పించడానికి సమయం ఎంత పట్టిందో, మందిరాన్ని లేక ఆ ప్రత్యక్షపు గుడారాన్ని తయారు చేయించడం కోసం, నిర్మాణము కోసం ఎంత జాగ్రత్తగా ఆ పనిని చేయించాడో. ఈ విడిది కాలంలో ఆ పనులన్నీ జరిగినట్టుగా గమనిస్తున్నాం.
ప్రయాణం సాగుతూ ఉంది. ఈ రాత్రికాల సమయంలో దేవుని మాట చొప్పున ప్రయాణము చేసిన ఇశ్రాయేలు, మనము దేవుని మాట చొప్పున మన ఆత్మీయ ప్రయాణం చేయాలి. దేవుని ఆత్మ నడిపిస్తుంటాడు, మన సాక్షి ద్వారా గద్దిస్తుంటాడు, వెల్లడి చేస్తుంటాడు, జ్ఞాపకంలోనికి తెస్తుంటాడు, హెచ్చరికల ద్వారా ఇస్తా ఉంటాడు, వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు, సహోదరుల ద్వారా జ్ఞాపకం చేస్తా ఉంటాడు. ప్రయాణాన్ని ఏ రకంగా, ఏ కోణంలో, ఏ విషయంలో సాగించాలో ఆత్మ సంబంధమైన ప్రయాణాన్ని మనం ఎరిగి ప్రయాణము చేయవలసిన వారంగా ఉన్నాము అని వీరి ద్వారా మనం గమనిస్తున్నాం. లూకాసు వార్తలో దేవుని శిష్యులు ఉన్నారు. యేసయ్య శిష్యులు 5వ అధ్యాయంలో 5వ వచనంలో వారు చెప్పిన మాట, నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. రాత్రంతా ప్రయాసపడ్డాం, మా అనుభవం ఉంది, చాలా సంవత్సరాల నుంచి పని చేస్తాం, అనుభవం, మా జ్ఞానం, మాకింతకు ముందే పనిలో ఉన్నటువంటి పూర్వ జ్ఞానం మాకుంది. అయినా సరే చేపలు పడలేదు, మా ప్రయాసకు లాభం లేకుండా పోయిందంటే ప్రభు వారు అన్నాడు, నేను చెప్పాను వల వేయమన్నాడు. ఆయన చెప్పినట్టుగా, ఆయన మాట ప్రకారముగా వలలు వేయగా వలలు పిగిలేంతగా చేపలు పడ్డాయి. వీరు లాగలేకపోతున్నారు, చేపలు లోపలికి చాచలేకపోతున్నారు, పక్క దోణిలో ఉన్న వారి సహాయాన్ని కోరుతున్నారు. దేవుని మాట చొప్పున చేస్తే చాలు ప్రియులారా. దోణిలో ఉన్నవారు, చేపలు పట్టేవారు, సేవలో ఉన్నవారు విస్తారమైనటువంటి పని జరిగించి అనేక ఆత్మలను దోణిలోకి చేర్చేవారుగా కనబడుతున్నారనే సంగతిని మనం రాత్రి కాల సమయంలో గమనించాలి. దేవుని మాట చొప్పున వల వేయడం, దేవుని మాట చొప్పున సువార్త చేయడం, దేవుని మాట చొప్పున మాటలు చెప్పడం, బోధించడం మనము చేయవలసిన పని అనే మాట గమనిస్తున్నాం. పిల్లారా, దినవృత్తాంతములు 2వ గ్రంథంలో 34, 31లో కూడా రాజు చేస్తున్న పని, నేను దేవుని గ్రంథమందు రాయబడిన నిబంధనల మాటల ప్రకారముగానే నేను చేసేదను అని ఆయన నిబంధన చేసుకున్నటువంటి రాజుగా మనకు కనబడుతున్నాడు. చదువుకుందాం సహాయకరంగా 34వ అధ్యాయం, 2వ గ్రంథంలో 34వ అధ్యాయంలో 31వ వచనాన్ని చదువుతున్నాడు. 31వ వచనం, పిమ్మట రాజు ఆయన చేస్తున్న పని, ఆయన తన స్థలమందు నిలబడ్డాడు. ఆయన చేసిన పని యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనసుతోను పూర్ణాత్మతోను గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. ప్రియులారా, ఈ రాజు ఎంతగా దేవుని సన్నిధిలో నిబంధన చేసుకుంటున్నాడో, ఎంతగా దానికి కట్టుబడి ఉంటున్నాడో. నేను దేవుని మాటలు గ్రంథంలో ఉన్న ప్రకారంగా నేను ప్రవర్తిస్తాను. అదే కదా దేవుడు కోరుకుని, గ్రంథమందు వ్రాయబడిన ప్రకారంగా నేను నడుచుకుంటాను, ప్రవర్తిస్తాను. రాజు దానికి కట్టుబడి ఆ మాటలకు నిబంధన చేసుకుంటున్నవాడు అనే మాట గమనిస్తున్నాం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ దేవుని మాటకు ఎంత ప్రాధాన్యత ఉందో, ఆ మాట వినడానికే మనం ఉన్నామని దేవాది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మాట కోసమే ఉన్నాం. మనం భూలోకంలో ఇంకా దేనికోసం లేం. నమ్మిన తరువాత, నమ్మక ముందు దేనికోసం ఉన్నాం, నమ్మిన తర్వాత ప్రభువు మాట ప్రకారము చేయడానికి మాత్రమే ఉంది. ఒక్క మాట మనం మనసులో పెట్టుకుంటే ఎన్ని కోణాలైన, ఎన్ని ధ్యానాలైనా మనం చేసుకోవచ్చు. ఆయన మాట ప్రకారము చేయడానికి ఉన్నాం. ఆయన చెప్పిన మాట ఏమిటి? లూకాసు వార్తలో 6వ అధ్యాయంలో, లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం చదువుతున్నాను. 6వ అధ్యాయం 46వ వచనం, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నేను చెప్పిన మాటలున్నాయి, ఆ ప్రకారంగా మీరు చేయకుండా ఊరక ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు. ఎందుకు నన్ను పిలవడం? నా మాటల ప్రకారంగా చేయమన్నాను, అది కదా మీరు చేయాల్సింది. ఊరక ప్రభువా ప్రభువా అని పిలవడం ఏమి ఉపయోగం? ప్రార్థనకు ఊరక వెళ్ళడం ఏమి ఉపయోగం? ఆయన మాట వినకుండా సహవాసం చేయడం ఎందుకు? ఆయన మాటకు లోబడకుండా
తీర్మానాలు ఎందుకు? వాక్యానుసారంగా జరిగించకుండా కూడికలు ఎందుకు? దేవుని మాటకు ప్రాధాన్యత ఇవ్వకుండా పెద్దలెందుకు, సేవకులెందుకు, పనివారులెందుకు? ఆయన మాట చొప్పున చేయడం కోసమే నిర్ణయించబడిన స్థానాలు ఇవన్నీ. ప్రియులారా, దేవుని మాటకంత ప్రాధాన్యత ఇవ్వాలో ఈ బాధ్యతలన్నీ గుర్తు చేస్తాయి. ఆ స్థానంలో ఉండి ఆ మాటను జరిగించాలి. అలా చేయకుండా నన్ను పిలవడం, ప్రభువా ప్రభు అని పిలవడం ఎందుకని చెప్పిన ఆయన 47 నుంచి మాట్లాడుతున్నాడు. నా యొద్దకు వచ్చి నా మాట విని దాని చొప్పున చేయువాడు ఎవరితో పోలి ఉంటాడంటే, ఇల్లు కట్టుకునేవాడు లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వానిని పోలి ఉంటాడు. వినకుండా ఉన్నారు మీరు, కానీ నా మాట విని దాని ప్రకారముగా చేసేవాడు బాగా లోతుగా త్రవ్వి బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. మత్తయి సువార్తలో బుద్ధిమంతుడు అన్నాడు, ఇక్కడ నా మాట విని బండ మీద కట్టుకున్న వాడిని పోలి ఉండును అంటున్నాడు. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభు మనసులో ఉన్నమాట చక్కగా వారికి తెలియజేస్తున్నాడు. నా మాట ప్రకారం మీరు చెయ్యాలి. ఊరక ప్రభువా ప్రభు అని ప్రార్థన చేయడం, పిలవడం, పాటలు పాడడం, వాక్యం చెప్పడం. మీరు నా మాట విని ఆ ప్రకారంగా చేస్తున్నారా? త్రవ్వి బండ మీద పునాది వేసుకున్న బుద్ధిమంతుడు. గాలి వస్తుంది, తుఫాను వస్తుంది, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ ఆ ఇల్లు పడిపోదు. ఆ విశ్వాసి పనిపోడు. ఆ భక్తుడు, ఆ సేవకుడు, ఆ సంఘ పెద్ద, ఆ బాధ్యత కలిగిన వాడు, బండ మీద ఉన్నవాడు పడిపోడు, స్థిరంగా ఉంటాడు, కట్టుబడి ఉంటాడు, నిలబడి ఉంటాడు, దేవుని కోసమై ధైర్యంగా ఉంటాడు, మాటల కోసమై నిలబడి ఉంటాడు. శ్రమలలో, వేదనలలో, సహోదరుల నిరాకరణలో అన్నిటల్లో నిలబడి ఉంటాడు. బుద్ధిని ప్రదర్శిస్తాడు, ప్రభు జ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు. అలా కాకపోతే నా మాట వినియు చేయకుండా ఉంటే ఇసుక మీద, నేల మీద ఇల్లు కట్టుకొనిన వాడు, పొడిగాలి వస్తుంది, తుఫాను పడుతుంది, ఆ ఇంటి పాటు గొప్పది పడిపోతుంది. మాట వినని వాడు భూమి మీద, ఇసుక మీద కట్టుకున్నవాడు ఊరకనే పడిపోతాయి. ఒక శ్రమ రాగానే విభేదిస్తారు, ఒక వ్యతిరేకమైన ఆలోచన రాగానే పడిపోవడానికి, చీలిపోవడానికి, వెనకంజ వేయడానికి, మరణలోకంలో కలిసిపోవడానికి, ప్రత్యేకమైన గుంపుగా మారిపోవడానికి, మేము కూడా ఇలానే ఉంటామని చెప్పడానికి, మేము కూడా చేయగలమని చెప్పి ఒక బాధ్యతను తీసుకోవడానికి, అప్పగించే పని ఎవరి ద్వారా దేవుడు అప్పగించి సమాధానంగా పంపగల పరిస్థితులు చాలా ఉన్నాయి. కానీ అసమాధానంగా జరిగే పనుల్లో చాలా ఉన్నాయి. ఇలాంటి పాటు కలుగుతుందనే సంగతిని ఈ రాత్రి కాల సమయంలో ప్రభువే మనకు గుర్తు చేస్తున్న వాడిగా కనబడుతా ఉన్నాడు. ఆయన మాట వినకపోతే ఆయన ఎంతగా దానిని ప్రేరేపిస్తున్నాడు, అర్థమయ్యేటట్టు చెబుతున్నాడో, నా మాట వినక అన్నాడు. వినడమే మనకు చేయవలసిన పని. గెర్షోనీయులు ఆయన మాట వినాలి, ప్రాకారాలు తీసుకోవాలి. అవి లోపలైనా సరే, బయట అయినా సరే, మందిర ప్రాకారాలైనా సరే, చుట్టూ ఉన్న ప్రాకారాలైనా సరే, ద్వారపు ప్రాకారాలైనా సరే, ఆ ప్రాకారములను మోయవలసిన బాధ్యత మాట ప్రకారముగా వారు మోస్తూ ప్రాకారములను నిలపవలసిన వారు. ప్రభు ప్రాకారముల బాధ్యత మనది. ఆయన మాట చొప్పున చేయడానికే మనం ఉన్నాం. ఆ పని చేయాలి. గెర్షోనీయులం మనం. ఆయన మాటను నెరవేరుస్తూ, ప్రాకారాన్ని నిలబెడుతూ ప్రభు యొక్క సన్నిధిని కాపాడవలసిన బాధ్యత గెర్షోనీయులదనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని మాట వినకుండా పోవడానికి ఏమైనా కారణం ఉందా? గెర్షోనీయులు ఆ మాట వినకుండా తమ ఇష్టానుసారంగా చేసే సందర్భాలు ఏమైనా వస్తాయంటే ఒకటి మనం చదువుకుందాం. మనకైనా ఆనాడున్న ఆ పనికైనా జరిగి ఉండవచ్చు అనే ఆలోచనతోనే మాట్లాడుకుంటున్నాం. ఇర్మియా గ్రంథంలోకి వెళితే 16వ అధ్యాయంలో ఒక వచనం సహాయకరంగా ఉంటుంది, మాత్రమే మనం చదువుకుంటున్నాం. ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు. మీరు నా మాట వినకుండా, ఎందుకు వినడంలే? కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యం, కఠినమైన మీ దుష్ట హృదయం, కాఠిన్యం, కాఠిన్యం. నేను వినను. దేవుడు దిగి వచ్చినా వినను, నేను చచ్చినా వినను.
అటిన్యం, నేను చచ్చినా కలవను. ప్రభువు పిల్లలతో సహవాసంలో సంధి చేసేటప్పుడు ప్రభు కార్యాలకు లోబడాలి. సంధి కోసమే ఎవరైతే తగ్గవలసిన వారు తగ్గాలి, చేర్చుకోవలసిన వారు ప్రేమ చూపాలి. ఈ రెండూ జరగాలి. దుష్ట హృదయం కాఠిన్యం, కఠినం. అందుకే నా మాట వినడం లేదు. హృదయంలో కఠినత్వం ఉంటే దేవుని మాట వినం. దేని విషయంలో కాఠిన్యం చూపుతున్నాం? దేవుని మాట వినకుండా చేస్తుంది ఆ పని. దేని సంగతుల్లో ఇష్టము అనుసారంగా దుష్ట హృదయ ప్రకారంగా ప్రవర్తిస్తున్నాం. దేవుని మాట వినకుండా చేస్తుంది ఆ మనస్సు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని మాట వినాలి. ఆయన మాట ప్రకారమే మోతలు మోయాలి, పని చేస్తూ రావాలని మనం గెర్షోనీయుల సంగతిని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మూడవది, మెరారీయులున్నారు. మెరారీయులను వారిని లెక్కించమన్నాడు. 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ళ వరకు లెక్కిస్తే వారు 3200 మంది వచ్చారు. 3200 మంది. ఆ ప్రాయములో ఉన్న వారు ఏం చెయ్యాలి అంటే 32వ వచనంలో, లేకపోతే 31వ వచనం చదువుకుందాం. ప్రత్యక్ష గుడారములో వారు చేయు పని అంతటి విషయంలో వారు మందిర పలకలు, అడ్డకర్రలు, దాని స్తంభములు, దాని దిమ్మెలు, దాని చుట్టూ ఉన్న ప్రాకార స్తంభములు, వాటి దిమ్మెలు, వాటి మేకులు, వాటి త్రాళ్ళు, వాటి ఉపకరణములు ఏం కనబడుతున్నాయి? గుడారములో ఉన్న స్తంభములు కనబడుతున్నాయి, కర్రలు, అడ్డకర్రలు కనబడుతున్నాయి, దిమ్మెలు కనబడుతున్నాయి, ప్రాకార స్తంభములు కనబడుతున్నాయి, మేకులు కనబడుతున్నాయి. ఏం పని చేస్తున్నాయి ఇవన్నీ? ప్రాకారము నిలబడడానికి ఆధారమైనటువంటి స్తంభములు, దిమ్మెలు, కర్రలు నిలబెట్టేవి ప్రియులారా. కానీ ఇవి కనబడవు కదా. తెర మాత్రమే బయటికి కనబడుతుంది కదా. తెరలు బయటకు ఉంటాయి, స్తంభాలు బయటకు ఉండవు. తెరల మాటున ఈ స్తంభాలు ఉండి తెరను కాపాడడానికి తన వంతుగా మోస్తాయి ఆ భారాన్ని. అంటి పెట్టుకొని ఉంటూ ఆ ప్రాకారాలు పడిపోకుండా కాపాడతాయి. మెరారీయులు చేసే పని రహస్యమైన పనిగా దాచబడిన వస్తువులు, కర్రలు వారు మోయాలి. నిలబెట్టడానికి ఆధారమైన వాటిని మోయాలి. మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే, చాలా మంది సంఘంలో ఉంటారు ప్రియుల, వాక్యం చెప్పే పెద్దలు, సేవకులు, వారినే మనం ముఖ్యులుగా మనం భావిస్తాం. దేవుడిచ్చిన మాట కూడా అదే. వాక్యోపదేశము చేసే వారిని రెండంతలుగా గొప్పవారినిగా ఎంచాలి, లేకపోతే రెండంతలుగా వారికి ఇవ్వవలసిన వారంగా, ప్రాధాన్యత ఇవ్వవలసిన వారం అని చూస్తాం. కానీ సంఘంలో తెరలు కాపాడే బాధ్యత, మోసే బాధ్యత ఎంతో మంది కలిగి ఉన్నారు. బర్నబా లాంటి వారు, ఆదరించేవారు. ఈ లెక్క మనం ఎఫెసీయుల పత్రికలో ఒక మాట చదువుకోగలం. ఎవరెవరు ఎలాంటి వారో, ఎలాంటి జాబితాలో ఉన్నారో ఒక తేటైనటువంటి ఆలోచన దేవుడు అక్కడ మనకు తెలియజేస్తారు. ఆ మాట చదువుకుంటే మనకు సహాయకరంగా ఉంటుంది. 4వ అధ్యాయంలో 13వ వచనంలో, దేవుని సంఘంలో ఉపదేశకులు మాత్రమే కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పని చేయడానికి ఉన్నారు, ఎంతమంది భారాన్ని మోయడానికి నియమించబడడానికి అవకాశాలు ఉన్నాయనే మాట గమనిస్తే 4వ అధ్యాయంలో 13వ వచనంలో, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, ఇది దేవుని మందిరం, ప్రత్యక్షపు గుడారం, అభివృద్ధి చెందుటకు, క్షమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని కాపరులుగాను ఆయన నియమించేవాడు. కొందరిని ఉపదేశకులుగాను. 5 రకాలైనటువంటి నియామకాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ వచనంలో 5 కనబడుతున్నాయి. కొందరిని అపోస్తలులు, కొందరిని ప్రవక్తలు, కొందరు సువార్తికులు, కొందరు కాపరులు, కొందరు ఉపదేశకులు.
ప్రాకారపు భారాన్ని మోస్తూ, ప్రాకారాన్ని కాపాడుతూ, పరిశుద్ధ స్థలంలో దేవుని కార్యాలు జరిగిస్తూ, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుటకు ఇలాంటి నియామకాలు జరుగుతాయి సంఘాల్లో. 2 పనుల కోసమే నియామకాలు, 2 పనుల కోసమే ప్రత్యేకమైన వ్యక్తులు. దేవుడు ఎంత చక్కగా చెబుతున్నాడు, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. పరిశుద్ధులందరూ సంపూర్ణులు కావాలి, ఎవరు కూడా సంపూర్ణులు కాదు, అసంపూర్ణులమే. ఇలాంటి నియామకాలు జరిగినప్పుడు వీరి ద్వారా సంపూర్ణతకు ఏమవసరం ఇవి నేర్పించాలి, నేర్చుకోవాలి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందాలి. సంఘంలో అలజడులు కాదు కానీ క్షేమాభివృద్ధి నొందుటకు మనము ప్రయత్నము చేయవలసిన వారంగా కనబడుతున్నాం. అందుకే బాధ్యతలు ఉన్నాయి. ప్రాకారముల వెనకల ఉన్నటువంటి కర్రలు, దిమ్మెలు, మోయుచు స్తంభములు మోసే బాధ్యత వీరిది. బరువైన బాధ్యతే, కనబడకుండా చేయవలసిన బాధ్యతే, కనబడుతూ కూస్తూ కూడా చేయవచ్చు. నేటి కాలాల్లో కూడా ఆదరించే బాధ్యత, చేరదీసే బాధ్యత, కలుపుకొనే బాధ్యత, సంధి చేసే బాధ్యత, ప్రార్థనా కూడికకు పిలుచుకొని వచ్చే బాధ్యత, పరిచర్యలో పాల్గొనే బాధ్యత, జరగడానికి అవసరమైన సంగతులలో ఇంకా బాధ్యత వహిస్తూ నేను ఉన్నానని చెప్పి సహకరించే బాధ్యత. మన మీటింగ్స్లలో, సువార్త సేవలలో, దండయాత్రలలో, మందిర నిర్మాణాలలో బాధ్యత మోసేవారు చాలా మంది ఉంటారు. స్తంభాలుగా నిలబడేవారు చాలా మంది ఉంటారు. వెనకండ ఉండి మేమున్నామని చెప్పేవారు చాలా మంది ఉంటారు. అవసరం అలాంటి వారు. ఆ పనిలో వారు ఖచ్చితంగా సాగవలసిన వారు అనే సంగతి. ఇది కూడా గొప్ప సేవ, మందిరములో ఉన్న గొప్ప సేవ అనే సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవలసిన వారంగా మనం కనబడుతున్నాం. వీరికి అప్పగించబడిన పని ఎంత భారమైన పని. వాడిని మోస్తూ రావాలి. 32వ వచనంలో వారు మోసి కాపాడవలసిన బరువులు పేర్లు వరుసను లెక్కించి వారికి అప్పగించాలి అనే మాటను మనం గమనిస్తాం. ప్రియులారా, ఒక 5 నిమిషాల్లో మనం ముగించుకుందాం. వీరిరువురు కూడా చేయవలసిన పని మనం ఇక్కడ చూస్తున్నాం. ముగ్గురిని కలిసి కొంచెంసేపు మాట్లాడుకొని ఇద్దరి గురించి మాట్లాడుదాం. ప్రియులారా, అతి పరిశుద్ధమైన స్థలములో ఉపకరణములు 6 రకాలుగా మోత కర్రల మీద మోయవలసిన బాధ్యత కహతీయులది. రెండవది మనం గమనిస్తే పైకప్పులన్నీ, ద్వారపు తెరలన్నీ కూడా మోయవలసిన బాధ్యత అహరోను కుమారుల మాట చొప్పున చేయవలసిన బాధ్యత గెర్షోనీయుల పని. అలానే మనం మెరారీయుల పని మనం గమనిస్తే ఆ ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి కర్రలు, మందిరపు పలకలు, స్తంభములు, దిమ్మెలు, మేకులు, త్రాళ్ళు, వాటి ఉపకరణాలు, వాటిని కాపాడవలసిన బాధ్యత, మోయవలసిన బాధ్యత మెరారీయులది. మరొక దాన్ని ఆశించకూడదు. కహతీయులు అతి పరిశుద్ధమైన ఉపకరణమును మోయవలసిన వారు. తెరలు, పైకప్పులు గెర్షోనీయులు మోయవలసిన వారే. అడ్డకర్రలు, పలకలు, కర్రలు లేదా దిమ్మెలు ఇవన్నీ మోయవలసిన వారు మెరారీ. ఒకరు మరొకటి మోద్దాం అనుకోవడానికి వీరు లేదు. అప్పగించబడిన పని, విభజింపబడి అప్పగించిన పని. ఎవరి బాధ్యత వారిదే ఇక్కడ కనబడుతుంది. ఎవరి ప్రత్యేకత వారిదే. అతి పరిశుద్ధ స్థలమైన వాటిని మోస్తున్నారు, వారు ప్రత్యేకమైన వారే. అతి పరిశుద్ధమైన స్థలములో ఉన్న వాటి తెరలన్నిటిని మోస్తున్నారు. ఆ స్థల ప్రాధాన్యతను, ప్రాకారాన్ని కల్పించిన వాటిని మోస్తున్నారు. అది గొప్ప పని. నిలబెట్టడానికి ఆధారమైన పనిని, బరువులను మోస్తున్నారు. అది గొప్ప పని. 3 పనులు కూడా ప్రియులారా, మోయవలసిన పని. మోద్దాం ప్రియులారా. ఏది అప్పగించారో అప్పగించిన దానిలో నమ్మకంగా ఉండాలి. ఈ పనిని మనం ఎలా జరిగించాలో ఈ ముగ్గురిని కలిపి మన జీవితంతో లేదా మన సేవతో, మన పనితో పోల్చుకుంటూ మనం కొన్ని విషయాలే, కొన్ని 4-5 వచనాలు మాత్రమే చదువుకుంటూ ముందుకు వెళ్దాం పిల్లరా. సువార్త పనిలో ప్రయాసపడిన వారు ఎవరైనా ఉన్నారా? వారి గురించి దేవాది దేవుడు
పౌలు ద్వారా మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడో ఫిలిప్పీలకు రాసిన పత్రంలోకి వెళ్ళి ఆ వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తున్నాడు. 4వ అధ్యాయంలో 3వ వచనం చదువుతున్నాడు. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనులు నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. పనిలో ప్రయాస, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. అపోస్తలుడైన పౌలు పని చేస్తూ ప్రయాసపడితే అదే పనిలో ప్రయాసపడ్డారు. సువార్త పనిలో ఇది సహకార ప్రయాస. జీతం దేవుని సహాయం, జీతం జీవ గ్రంథంలో పేర్లు రాయబడ్డాం. అవతరంలో ప్రస్తావిస్తున్నాడు దేవాది దేవుడు. సువార్త పని భారమైన పని చేసేవారు ఉన్నారు. వారికి సహకారులు కూడా ప్రయాసపడాల్సిందే. వారి వంతుగా, వారి బాధ్యతగా వారు మోయాల్సింది, చేయవలసిన వారుగా ఉన్నారు అని అనివార్యంగా మనం గమనిస్తా ఉన్నాం. రెండవది, ఈ పనిలో ప్రయాసపడే వారిని మనం ఎలా చూడాలి? ఘనమైన సేవ కహతీయులది, ఘనమైన సేవ గెర్షోనీయులది, ఘనమైన సేవ మెరారీయులది. లోపల యాజకత్వం బలులు అర్పించడమే అహరోను కుమారులు. మోసే బాధ్యత అంతా వీరిది, లోపల పని జరిగించే బాధ్యత అంతా అహరోను సంబంధికులది. ఇలా పని చేసే వారందరిని మనం ఎలా భావించాలి? అహరోను కుమారులైనా కావచ్చు, కహతీయుల లాంటి పని కావచ్చు, గెర్షోనీయుల లాంటి పని కావచ్చు, మెరారీయుల లాంటి పని కావచ్చు. ఈ పని చేసేవారిని మనం ఎలా చూడాలి? 2 వచనాలు మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రికలో కొరింథీయుల పత్రికలో మొదటి పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 16వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి సహోదరులారా, అట్టి వారికిని పనిలో సహాయము చేయుచు ప్రయాసపడుచు ఉండు వారందరికిని మీరు విధేయులై ఉండవలనని మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. సంఘమంతటికి ఒక మాట చెబుతున్నాడు. పని చేసేవారు ఉన్నారు, పనికి సహాయము చేసేవారు ఉన్నారు. సంఘమా, మీరు వారికి విధేయులై ఉండండి. సంఘములో ఉన్న ప్రజలంతా లేక ఆత్మీయులంతా, రక్షింపబడిన వారంతా పని చేసేవారు ఉన్నారు, పని చేసే వారికి సహకరించేవారు ఉన్నారు. వారి పనిని బట్టి వారికి అందరూ కూడా విధేయులు చూపాల్సిందే. పనిని బట్టి ఇక్కడ అదే మాట ప్రస్తావిస్తున్నాడు. ఆ గొప్ప పనిని బట్టి, గొప్ప సేవను బట్టి, ఆ దేవాది దేవుని నామాన్ని బట్టి ఆ పని చేసేవారిని, ఆ పనికి సహకరించే వారిని ఎలాగా చూడమంటున్నాడు అంటే, విధేయత చూపమన్నాడు అంటే వారికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటున్నాడు. ఈ మాటనే తెస్సలోనికలు రాస్తూ ఇంకా వివరంగా చెబుతున్నాడు. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 13వ వచనం చదువుదాం. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. 12వ వచనంలో, మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచండి. ప్రయాసపడుతున్నారు, పైవారుగా ఉన్నారు, బుద్ధి చెబుతున్నారు. బుద్ధి చెప్పేటప్పుడు ఎవరు కూడా వినరు, వ్యతిరేకిస్తారు. నేనేనా, నువ్వు కాదా, మీ వాళ్ళు కాదా, ఎవరు లేరా? లోబడాలి. అలా బుద్ధి చెప్పేవారిని వారి పనిని బట్టి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలి. బుద్ధి చెప్పడం కూడా పనే. ప్రభు సువార్త పనిలో ఒక భాగం, పరిశుద్ధ స్థలములో ఒక భాగం. ఘనముగా ఎంచండి, ఘనముగా ఎంచండి, మిక్కిలి ఘనముగా ఎంచండి. వారు ప్రయాసపడుతున్నారు, వారు సహకరిస్తున్నారు, వారికి విధేయులై ఉండండి అన్నాడు. పని చేద్దాం, పని చేసే వారికి సహకరిద్దాం, పని చేసే వారికి విధేయులవుదాం. పని చేసే వారిని మిక్కిలి ఘనమైన వారిగా, ఘనమైన పనిని బట్టి ఘనమైన వారిగా ఎంచాలి. సంఘంలో ఈ ఘనత విశ్వాసులకు ప్రభువుని బట్టి, ఈ ఘనత ప్రభువు మాటను బట్టి, ప్రభు యొక్క మహిమను బట్టి
ఏర్పరచబడిన బాధ్యులైన వారందరికీ ఘనత కలగాలి, ఘనత ఇవ్వాలి. ప్రభు ఆశ ఇది. దేవుని నామాన్ని ఘనపరిచేవారు సువార్త పనిలో, సేవాభారంలో ఉంటుండగా ఆ గనుడైన యేసుకు ఇచ్చిన ఆ ప్రాధాన్యతలో వీరికి కూడా ప్రాధాన్యత ఇవ్వవలసిన వారు. ప్రభువును బట్టి, ప్రభు ఘనతను బట్టి, ప్రభు మహిమను బట్టి పనిచేసే వారికి కూడా ప్రాధాన్యతనిస్తూ, మనం కూడా పనిచేస్తూ, పనికి సహకరిస్తూ, గొప్ప పనిలో అందరం ఉన్నాం. పలు రకాలైన పనులు కలిగి ఉన్నాం. అన్ని ఘనమైన పనులే. ప్రతి చిన్న పని అనుకోకుండా ప్రతి చిన్న పనిని ఘనముగా ఎంచి పని చేసి ప్రభు మందిర సేవను సంపూర్తిగా చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక.